గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. శ్రీరేఖ ఫ్రమ్ గోదావరి. సో ఈ రోజు ఏంటి అనుకుంటున్నారా, మన సబ్స్క్రైబర్లో ఒక అమ్మాయి అయితే నాకు చాలా రోజుల నుంచి పాపం కంటిన్యూస్గా నాకైతే కామెంట్స్ అయితే చేస్తున్నాను అనమాట. టెలికాలర్గా జాబ్స్ ఉంటే చూడండి, అది కూడా బ్యాంకింగ్ సెక్టర్లో ఏమైనా ఉంటే చూడండి, ప్లీజ్ అక్క చెప్పండి అక్క అని చెప్పేసి చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. సో మీరు ఇన్ని రోజుల నుంచి అడిగినందుకు అండ్ అలాగే వెయిట్ చేసినందుకు థ్యాంక్ యూ అండి. అండ్ అలాగే మనకి ఈరోజు అయితే మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అయితే వచ్చిందనమాట. సో మీరు అడిగిన టెలికాలర్ జాబ్స్ అండ్ అలాగే చాలామంది కంప్యూటర్ ఆపరేటర్ జాబ్స్ అడిగారు, ఫీల్డ్ టెక్నీషియన్ అడిగారు, అకౌంటెంట్, చాలా జాబ్స్ అయితే మనకి రావడం జరిగినాయండి. సో వాటి గురించి అయితే ఇప్పుడు నేను ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చేస్తాను, ఓకేనా. సో ఫస్ట్ అయితే మనకి జాబ్ కంటెంట్లోకి అయితే వెళ్ళిపోదాం, ఓకే. సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ నేమ్ వచ్చేసి ఆర్కే మెయింటెనెన్స్ అండ్ సర్వీసెస్ అండి. వాళ్ళైతే హైర్ చేసుకోవడం జరుగుతుంది. ఎన్ని పోస్టులు అంటే కనుక ఈ కంపెనీ నుంచి మనకి 4 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి ఏంటో అంటే కనుక ఫస్ట్ పోస్ట్ వచ్చేసరికి టెలికాలర్స్ అండి. ఎవరైతే అడిగారో టెలికాలర్స్ వాళ్ళు తప్పకుండా ఈ వీడియో చూసి డీటెయిల్స్ అనే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను కాబట్టి ఈ పోస్ట్ని అయితే మీరు యూటిలైజ్ చేసుకుంటారని అనుకుంటున్నానండి. ఇన్ కేస్ మీకు అవైలబిలిటీ లేదు, మాకు కష్టంగా మేము చేసుకోలేము అనుకుంటే కనుక మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా షేర్ చేయండి ఈ వీడియోని, ఓకేనా. అండ్ టెలికాలర్స్కి అయితే మీకు వ్యాకెన్సీ అయితే ఉందండి. ఎక్కడ అంటే కనుక ఆర్కే మెయింటెనెన్స్ అండ్ సర్వీసెస్ కంపెనీ వాళ్ళు అయితే టెలికాలర్స్గా హైర్ చేసుకుంటున్నారు. మీకు ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే కనుక ఎక్స్పీరియన్స్ అని ఏం కాదు, మీకు బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాలి. దేని మీద అంటే కనుక కంప్యూటర్ మీద ఎంఎస్ ఎక్సెల్ మరియు హిందీ వచ్చిన కంప్యూటర్ ఆపరేటర్స్ కావాలని అని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేశారు. హిందీ వచ్చిన కంప్యూటర్ ఆపరేటర్స్ అండి. అండ్ అలాగే ఎంఎస్ ఎక్సెల్లో కూడా మీకు గ్రిప్ ఉంటే కనుక వెంటనే వెళ్ళి అప్లై చేసుకోండి. అండ్ అలాగే సెకండ్ పోస్ట్ వచ్చేసి కంప్యూటర్ ఆపరేటర్స్ అనమాట. సివిల్లో ఎక్స్పీరియన్స్ ఉన్న కంప్యూటర్ ఆపరేటర్స్ కావాలి అని చెప్పేసి మెన్షన్ చేశారండి. ఎవరైతే సివిల్లో ఎక్స్పీరియన్స్ ఉంటుందో కంప్యూటర్ సైడ్, సో వాళ్ళకైతే ఇది ఒక మంచి చక్కటి అవకాశం అనమాట. అండ్ అలాగే థర్డ్ వన్ వచ్చేసి ఫీల్డ్ టెక్నీషియన్. ఫీల్డ్ టెక్నీషియన్గా కూడా వీళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుంది, ఓకేనా. అండ్ అలాగే ఏమేంటి రోల్స్ అంటే కనుక ఎలక్ట్రికల్, కార్పెంటింగ్ అండ్ ప్లంబింగ్ అనమాట, ఈ 3. అండ్ అలాగే మైనర్ వర్క్స్ చేయగలిగే ఫీల్డ్ టెక్నీషియన్ కావాలని అని చెప్పేసి మెన్షన్ చేశారు. అండ్ అలాగే 4th వన్ దగ్గరికి వచ్చేసరికి అకౌంటెంట్ అండి. కంప్యూటర్ ఆపరేటర్స్ మీద కొంచెం మీకు గ్రిప్ అయితే నాలెడ్జ్ అయితే ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు, ఓకేనా. సో ఇవన్నీ కూడా ఎవరైతే రాజమండ్రి లోకల్లో ఉంటారో వారికి మాత్రమే అవైలబిలిటీ అని చెప్పేశారండి. సో నాన్ లోకల్ వారికి అయితే వీళ్ళు మ్యాక్సిమం ఇవ్వరు అనుకుంటా. సో లోపలికి అయి ఉంటుంది, అందుకే అనుకుంటా అండి. సో మీ యొక్క ఎక్స్పీరియన్స్ని బట్టే మీరు శాలరీ అనేది నెగోషియబుల్ చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు. వీళ్ళు మెన్షన్ చేయడం బట్టి ఎంత మెన్షన్ చేశారంటే కనుక 12K అండి, 12,000 నుంచి 15,000 వరకు ఇవ్వబడని అని చెప్పేసి మెన్షన్ చేశారు. కాకపోతే మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, మీరు నెగోషియబుల్ అయితే చేయొచ్చు, ఓకేనా. డిమాండ్ చేయొచ్చు, మీకు ఎంత శాలరీ కావాలి అలా అయితేనే మేము చేస్తామని చెప్పేసి, ఎప్పుడు మీకు ఎక్స్పీరియన్స్ ఉంటేనే, ఓకేనా. అండ్ అలాగే లొకేషన్ ఎక్కడ అంటే కనుక ఆపోజిట్ జేకే గార్డెన్స్, మోడల్ కాలనీ, రాజమండ్రి అండి. రాజమండ్రి లొకేషన్ నుంచి అయితే మనకి ఈ కంపెనీ వాళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ అలాగే వీళ్ళు కాంటాక్ట్ నెంబర్ కూడా మెన్షన్ చేశారండి. ఆ కాంటాక్ట్ నెంబర్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఓకేనా. ఒకసారి చెక్ చేసండి. అండ్ అలాగే రాజమండ్రి నుంచి రిసెప్షనిస్ట్గా వేరే హాస్పిటల్ నుంచి అయితే మనకి వ్యాకెన్సీ అయితే రిలీజ్ అయింది. ఆ డీటెయిల్స్ కూడా ఇప్పుడు మీతో షేర్ చేసేస్తాను, ఓకేనా. హాస్పిటల్ నేమ్ ఏంటి అంటే కనుక డాక్టర్ సాహిత్య ధర్మక్యూర్ హాస్పిటల్ అండి, ఓకేనా. వీళ్ళైతే రిసెప్షనిస్ట్ కింద వీళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుంది. ఏమేమి రిక్వైర్మెంట్స్ కావాలి అంటే కనుక గుడ్ కమ్యూనికేషన్ అండ్ పర్సనాలిటీ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి అని చెప్పేసి అంటున్నారండి. అండ్ అలాగే సెకండ్ వన్ వచ్చేసి డిగ్రీ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ కంపల్సరీ అని చెప్పేసారు. మీకు క్వాలిఫికేషన్ ఏంటి అంటే కనుక డిగ్రీ ఉండాలి. అండ్ అలాగే మీకు కంప్యూటర్ నాలెడ్జ్ అయితే కంపల్సరీగా ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే కనుక మేనేజింగ్ ఫ్రంట్ డెస్క్ అనమాట. మీరు ఫ్రంట్ డెస్క్ ఆ రోల్ అయితే మీకు ఇస్తున్నారండి. అండ్ అలాగే ఎక్స్పీరియన్స్ వచ్చేసి మీకు మినిమం 1 to 2 years అయితే హాస్పిటల్ ఫీల్డ్లో మాత్రం మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇది ఒకసారి గమనించుకోండి, ఓన్లీ హాస్పిటల్ ఫీల్డ్స్లో మాత్రమే 1 to 2 years అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు. అండ్ అలాగే మీకు టైమింగ్స్ షిఫ్ట్ డ్యూటీ ఎప్పుడెప్పుడు అంటే కనుక ఎన్ని అవర్స్ అంటే కనుక 8 to 9 hours అయితే మీకు
ఆ డ్యూటీ అయితే ఉంటుందండి. ఓకేనా అండ్ అలాగే వీళ్ళొక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక వీళ్ళొక నెంబర్ అయితే మెన్షన్ చేశారు. ఆ నెంబర్ కంటే కాల్ చేయండి. మీ ఇన్కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక. లొకేషన్ ఎక్కడ అంటే కనుక ధర్మక్యూర్ క్లినిక్ ఫస్ట్ ఫ్లోర్ అబోవ్ బ్యాంక్ ఆఫ్ బరోడా, ప్రకాష్ నగర్, రాజమండ్రి అండి. మనకి ప్రకాష్ నగర్ రాజమండ్రి యొక్క అక్కడ అనమాట నియర్. సో ఈ లొకేషన్స్ అండ్ ఈ లొకేషన్ అండ్ ఫోన్ నెంబర్ కూడా కాంటాక్ట్ డీటెయిల్స్ ఏంటి రోల్స్ ఇవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను, చెక్అవుట్ చేసండి. సో మన రాజమండ్రి నుంచి 2 కంపెనీస్. ఫస్ట్ కంపెనీ ఏంటంటే కనుక మన రాజమండ్రి నుంచి ఆర్కే మెయింటెనెన్స్ అండ్ సర్వీసెస్ అండ్ అలాగే సెకండ్ కంపెనీ వచ్చేసరికి డాక్టర్ సాహిత్యస్ ధర్మక్యూర్ హాస్పిటల్ అనమాట. ఒకటి నార్మల్ కంపెనీ అయితే, ఇంకొకటి వచ్చేసి హాస్పిటల్ నుంచి అయితే మనకి పోస్టులు అయితే రిలీజ్ అయినాయి అనమాట, హైర్ చేసుకుంటున్నారు. సో ఇవి చిన్నవి నేను చెప్పేసి వదిలేసి కంటే మనకి 10K 15K మన హైదరాబాద్లో అదే శాలరీ ఇస్తున్నారు కాబట్టి యూటిలైజ్ చేసుకుంటారని అనుకుంటున్నానండి. సో ఐ హోప్ దిస్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఏం చేయాలి తెలుసు కదా, మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? అంటిల్ దెన్ కీప్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.